శనివారం పంచాయతీకి రహదారి వేయండి మహాప్రభో. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం గ్రామానికి రహదారి వేయండి మహాప్రభు అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మా అంజలి శనివారం పంచాయతీలో 30 గ్రామాలు పైబడి ఉన్నాయి. వీరంతా ఏ కష్టం వచ్చినా కాలినడకన వెళ్లవలసిందే. రోగులను డోలీలతో మోసుకుని వెళ్లాల్సిందే. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా మా శనివారం పంచాయతీ ప్రజల కష్టాలు తీర్చే నాదుడే లేడు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా రహదారి వేస్తామని వాగ్దానం చేస్తున్నారు, కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా మా పంచాయతీ రహదారి పట్టించుకోవడం లేదు. అతి మారుమూల ప్రాంతమైన అంజలి శనివారం పంచాయతీ రహదారి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా పంచాయతీని పట్టించుకుని జాజులపాలెం నుండి అంజలి శనివారం వరకు 5 కిలోమీటర్ల శ్రమదానంతో వేసుకున్న రహదారిని తారు రోడ్డుగా చేస్తారని కోరుతున్నారు. కావాలి 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 అంజలి శనివారం రోడ్డు కావాలి కావాలి అంజలి శనివారం రోడ్డు కావాలి కావాలి రోడ్డుకి రావాలి 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 ఉద్యోగస్తులందరూ సక్రమంగా డ్యూటీకి రావాలి రావాలి ఉద్యోగస్తులందరూ సక్రమంగా డ్యూటీకి రావాలి రావాలి అంజలి శనివారం రోడ్డు కావాలి కావాలి అంజలి శనివారం రోడ్డు కావాలి కావాలి కావాలి. నా పేరు సాగిన సింహాచలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, అంజలి శనివారం పంచాయతీ. అంజలి శనివారం పంచాయతీలో మేము హెడ్ క్వార్టర్లోనే ఉన్నాం, పంచాయతీలోనే. అయినా సరే మాకు ఇప్పుడు దాకా రోడ్డు అనేది లేదు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇక్కడ నాయకులు వచ్చి ఈ రోడ్డు చేస్తాము, మాకు గెలిపించండి, మీకు కంపల్సరీ అవుతున్నాయని చెప్తున్నారు తప్ప ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ ఇప్పుడు దాకా మాకు ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. ఇక్కడ ఒక హాస్టల్ కూడా ఉంది, ఏపీఆర్ హాస్టల్, బాలికల హాస్టల్. స్కూల్ కూడా ఉంది, గవర్నమెంట్ స్కూలు. ఒక హాస్పిటల్, మినీ హాస్పిటల్ కూడా ఉంది. అయినా సరే ఈ గ్రామానికి సంబంధించి 30 గ్రామాలు ఉన్నాయి. అయినా సరే ఇక్కడ ఎవ్వరు కూడా ఏ అధికారి కానీ, ఒక నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. అందు గురించి ఇక్కడ ఏ టీచర్ వచ్చినా, ఏ అధికారి వచ్చినా ఇక్కడ రోడ్డు బాగలేని ఉద్దేశంతో ఎవరు కూడా సక్రమంగా పనిచేయట్లేదు. అందు గురించి మాకు ఏమీ అవసరం లేదు. ఇక్కడ రోడ్డు చేస్తే, ఈ రోడ్డు కానీ మాకు పూర్తి చేస్తే అన్నీ కూడా మాకు అవసరాలు తీరినట్టే. ఇక్కడ గర్భిణీ స్త్రీ కానీ పురుడుకు వెళ్ళాలన్నా సరే, హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఒక డోలు కట్టుకొని వెళ్తున్నామే తప్ప కానీ ఇక్కడ మాకు సదుపాయం లేదు. ఏ అంబులెన్స్ రావాలన్నా సరే రోడ్డు బాగలేదు, అందు గురించి మేము రాలేకపోతున్నాము అని సాగులు చెప్తున్నారు. అందు గురించి మాకు ముఖ్యంగా ఈ రోడ్డు కావాలి. మేము ఈ రోడ్డు కానీ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం మేము బైకట్ చేసే అవసరం ఉంది. అందు గురించి కంపల్సరీగా ఈ రోడ్డు చేస్తారని ప్రతి అధికారికి మేము విన్నవించుకుంటున్నాము. ఏ ఐటీడీఏ పిఓ వచ్చినా సరే మాకు ఈ గ్రామ పంచాయతీలో వస్తారు, కానీ ఇప్పుడు దాకా కొంతమంది పిఓలు వచ్చినా సరే మా పంచాయతీలో రావడానికి కూడా ఇబ్బంది పడి రావట్లేదు. అంటే ఈ రోడ్డు బాగలేదనే ఉద్దేశంతో రావట్లేదు. అందు గురించి ప్రతి ఎమ్మెల్యే కానీ, గవర్నమెంట్కి కానీ, ఇప్పుడు ఉన్న మినిస్టర్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కానీ మేము కోరుకునేది అంజలి శనివారం పంచాయతీకి ఈ రోడ్డు చేసి మాకు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ సదుపాయం కల్పిస్తారని మేము మరీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సరస్వతి, మరి అంజలి శనివారం గ్రామం, అంజలి శనివారం పంచాయతీ, చింతపల్లి మండలము, అల్లూరి సీతారామరాజు జిల్లా మాది. ఇది చాలా మారుమూల ప్రాంతం సార్. ఇప్పుడు మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇప్పుడు సుమారుగా 40 సంవత్సరాలు వచ్చినా సరే కానీ మా రోడ్డు ఇలాగే ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, చేస్తామంటున్నారు వెళ్ళిపోతున్నారు, చేస్తామంటున్నారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ స్కూలు ఉన్నది, స్కూల్ పిల్లలకి కూడా కనీసంలాగా మరి స్కూల్ చెప్పడానికి వచ్చే టీచర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము డోక్రా సంఘం, నేను ఒక వివో అధ్యక్షురాలా సార్. మేము ఇలాగ బ్యాంక్ లోన్లు కానీ ఇలాంటి దానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుండి తాజంగి 10 కిలోమీటర్లు నడవాలంటే చాలా కష్టాలు పడుతున్నాం. ఎన్నో బాధలు పడి రావడం జరుగుతుంది. ఇక్కడ రోడ్డు సదుపాయం లేక
ఆడవాళ్ళమన కూడా నడిచి నడిచి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ నుంచి జోల కట్టుకొని వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకు దయచేసి సార్, ఇప్పుడు మీరైనా సరే ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఇక్కడ అంజలి శనివారం గ్రామానికి రోడ్డు చేస్తారని మేము పదే పదే మీ అధికారులకు అందరూ కూడా మేము వేడుకుంటున్నాం సార్. మా బాధలు విని సుమారు ఇక్కడ 30 గ్రామాలు ఉంటాయి. 30 గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలు తీర్చవలసిన బాధ్యత మీకుంది కనుక మీరు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, ప్రతి ఒక్క అధికారి వచ్చి రోడ్డు ఇది అది అని మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప మా సమస్యలు ఎవరు తీర్చడం లేదు. అందుకు మీరు ఇక్కడ ఓటు అడగడానికైనా సరే, ఒక అధికారులు నిలవడానికి కోసమే సరే, మా రోడ్డు చేయడం కోసం మీరు ముందు ప్రయత్నం చేసి ఇక్కడ రండి సార్. ముందుగుంటా మాకు రోడ్డు కావాలి. మేము ఇక్కడ ఆడవాళ్ళు అనక, చిన్నపిల్లలు అనక, గర్భిణీసులు అనక, రోగులు అనక, టీచర్స్ అని అందరు కూడా చాలా ఇబ్బందుల్లో మేము ఉన్నాము. దయచేసి ఇప్పుడైనా సరే మా రోడ్డు చేయడం కోసం మీరు ముందుకు రండి సార్. ఇది తీరిస్తే మాకు అన్నీ తీరిపోయినట్టే. మా రోడ్డు కోసమే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ధన్యవాదాలు. పేరు కిమ్ముడు రామలింగం, అంజలి శనివారం గ్రామ పంచాయతీ, చింతపల్లి మండలం, వల్లూరు జిల్లా. మాకు ఎటువంటి అభివృద్ధి కావాలన్నా రోడ్డు అవకతవకల వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇట్లా కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతుంది. అటువంటి గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. మరి ఈరోజు ఆ సచివాలయం స్టాఫ్ రాగడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు బాగలేక. ఇటువంటి కార్యక్రమాలు మేము బాధలు పడవలసి వస్తున్నది. ఎంతమంది అధికారులకు కంప్లైంట్లు ఇచ్చినా వారి పట్టించుకోవట్లేదు. మరి ఈ విషయం మీ పెద్దలకి అందరికీ మేము కోరుకోవడం జరుగుతుంది. మాకు ఇటువంటి అవకాశం రోడ్డు కల్పిస్తారని నేను మీకు నమస్కారాలు చేసి చెప్పడం జరుగుతుంది. మీకు రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? జాజులపాలెం నుంచి అంజలి శనివారం. ఎంత దూరం ఉంటుంది? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు మాత్రం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 5 కిలోమీటర్లు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా బడ్జెట్ వస్తున్నది కూడా వారు మా బడ్జెట్ లేదని చెప్తున్నారు అధికారులు. మరి ఈ రోడ్డు కావాలని ఎవరికైనా మీరు దరఖాస్తులు రాసి పెట్టారా? ఇంతకుముందు కలెక్టర్కి ఇచ్చాము. ఈ ఊరికి మాకి ఈ ఊరి 100 మా తాత ముత్తాతల నుంచి 100 సంవత్సరాలు 100 గవర్నమెంట్లు వచ్చినా సరే మాకు ఎటువంటి అభివృద్ధి న్యాయం చేయడం లేదు. ఇది